ఈ ఋష్యమూక పర్వతం మీద ఒక నలుగురు మంత్రులతో కలిసి సుగ్రీవుడు ఉన్నాడు. ఈ సుగ్రీవుడు అక్కడే ఈ పంపాతీరంలో ఉన్న వీళ్ళిద్దరినీ చూశాడు. వీళ్ళిద్దరూ అటువైపు రావడం చూశాడు. నడుచుకుంటూ వస్తున్నారు. ఒక కొమ్మ మించి మరొక కొమ్మ మీద గెంతడం మొదలుపెట్టాడు సుగ్రీవుడు. ఎందుకు? వాలి సుగ్రీవుని చంపడానికి మనుషుల్ని పంపించాడేమో అన్న భయం కొద్దీ ఆయన స్థిమితంగా ఉండలేక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా విపరీతంగా గెంతుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే అలా గెంతుతున్న ఆ మనిషిని ఆయన మంత్రుల్లో ఒక మంత్రి చూశాడు. ఆ మంత్రి గారి పేరు హనుమంతులు వారు. ఆ మంత్రి గారి పేరును మనం స్మరిస్తే బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. ఈ కిష్కింధకాండ సుందరకాండలో ఆయన చేసే అన్ని పనుల ద్వారా ఆయన మనకు అవన్నీ ఎలా ఇస్తారో మనం చూద్దాం. ఎందుకంటే ఆయన ఎవరికైనా ఇవ్వాలి కదా, లేదా ఆయనైనా చూపించాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా క్వాలిటీ ఉంటే అది మీరు నాకు ఇవ్వచ్చు, అవునా కదా? ఇప్పుడు మరి ఆంజనేయుడి దగ్గర ఈ క్వాలిటీలన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలా వచ్చాయి, అవన్నీ మనం చూద్దాం. కిష్కింధకాండలో మొదటి సర్గలోనే ఈ గెంతెస్తున్న అసలు ఆంజనేయ స్వామి వారు రావడం అండి, ఆయన రావడమే అభయం చెప్తూ వస్తారు. ఆయన ఏమన్నారంటే, తతస్థు వై భయసంత్రస్తం వాలి కిల్బిష శంకితం ఉవాచ హనుమన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిదం. గెంతెస్తున్న సుగ్రీవుణ్ణి చూసి, ఎందుకే తొందరపడతావు, ఏమైంది ఇప్పుడు నీకన్నారు, వచ్చేస్తున్నారు, చంపేస్తారు, రావాలిగా ఇక్కడ దాకా, యుద్ధం అనేవాడు ప్రారంభం అవ్వాలిగా, నువ్వు ఎందుకు ముందు బెదిరిపోతున్నావు? సుగ్రీవుని చూసి మనం నవ్వుకోక్కర్లేదండి. మనకు కూడా ఏదైనా జరగబోతోంది అంటే ఎంత టెన్షన్గా ఉంటుంది ప్రతి ఒక్కడికి, అవునా కదా అని నువ్వు తొందరపడకవు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్యం బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. నువ్వు ఇంద్రియాలు కాస్త కంట్రోల్లో పెట్టు. అనవసరంగా అటు ఇటు గాబరపడి గెంతేసి పరిగెట్టేకు. ఏం జరుగుతుందో అసలు వాళ్ళు ఎవరో తెలుసుకొని నేను వెళ్తాను, నేను కనుక్కొని వస్తానని చెప్పి, అయితే నువ్వు వెళ్ళు, అసలు వాళ్ళు ఎవరో వాడెవడో తెలియాలి కదా యుద్ధాంగం, అయితే నువ్వు వెళ్ళాడు. ఈయన ఒక వృద్ధ బ్రాహ్మణుల తయారై అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు చూడండి, ఎదురుకుండా రామలక్ష్మణులు కనబడుతున్నారు ఆయనకి. వాళ్ళిద్దరూ ఎవరు? తాపస వేషాల్లో ఉన్నారు. వెళ్ళాడు. చూడండి, బుద్ధిర్బలం, బుద్ధి కదా ముందు చూడండి. ఆయన బుద్ధి ఎలా చూపిస్తాడో చూడండి. అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడగానే అంటాడు, ఇది కిష్కింధకాండ 2వ సర్గ 5వ శ్లోకం. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశ్రితౌ వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. రాజర్షి దేవ ప్రతిమౌ. రాజ ఋషి దేవుడు ముగ్గురు కనబడుతున్నారు నాకు నీలో అన్నాడు రాముడు చూసి. ఇలాగా రాముడు రాజు, దైవమే రాముడి కింద వచ్చాడు. మరి ఋషి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అరణ్యవాసంలో ఉన్నాడు, తాపసులు కట్టుకునే వస్త్రధారణలో ఉన్నాడు. ఈ 3 చూడగానే చెప్పాడు, ఇది బుద్ధి అంటే. చూడగానే మనిషిని అంచనా వేస్తారండి అంటారు కదా, అవునా కదా? చూడగానే మనిషిని అంచనా వేస్తారంటారు కదా. ఇది ఆయనకు ఉందని కాదు, ఆయన ఆరాధిస్తే మనకు కూడా వస్తుంది, ఆ సూక్ష్మ బుద్ధి వస్తుంది. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ, తాపసుల్లా కనబడుతున్నారు. సంశ్రిత వ్రతం, ఏదో వ్రతం వల్ల తపస్సుల్లా మారారు మీరు. ఆ వ్రతం ఏమిటి అంటే మొత్తం బయోడేటా చెప్పండి అన్నాడు, చెప్పకుండా డైరెక్ట్గా అడగకుండా. మళ్ళీ వేర్ డూ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years లాంటి క్వశ్చన్ కాదు ఇది. నువ్వు ఇది అని నాకు తెలుసు, అసలు అదేంటో చెప్పని అడిగాడు ఆయన అని. ఇక్కడి నెక్స్ట్ చూడండి, అదే ఒక్క మాటలో చూడండి. అంటే ఆంజనేయ స్వామి వారి గురించి చెప్తూ ఇంక నెక్స్ట్ ఒక శ్లోకం కూడా చెప్తాను. ఎక్కడ విస్తారం లేదు చూడండి, ఒక్క శ్లోకంలో. నేను భావం చెప్పడానికి ఇంత నానా కష్టాలు పడుతున్నాను తప్ప ఈ దేశంలోకి ఎందుకు వచ్చావు అని. భవంతౌ వరవర్ణినవు, చూడబోతే చాలా గొప్పవాళ్ళ ఉన్నారయ్యా మీరు, ఎందుకు వచ్చారు అని ఇంకోటి చెప్పాడు. మీ శరీరాలు చూస్తూ ఉంటే ఇంతకుముందు అక్కడ ఆభరణాలు ఉన్నాయి. అంటే చూడండి, ఒక వ్యక్తి కంటిన్యూస్గా మెడలో ఒక హారం వేసుకొని చాలా రోజులు ఉంచేస్తే అది మచ్చపడుతుందిగా, అలా వీళ్ళు భుజకీర్తులు ఇవన్నీ పట్టుకుంటే ఆ చేతులకు పడి ఉన్నాయి. మీరు ఎప్పుడూ ఆభరణాలు వేసుకున్న వాళ్ళే కదా, ఎందుకు ఇలా ఉన్నారు? నేను ఒక శ్లోకంలో అడిగాడే అని. ఆ తర్వాత నేను ఇంకోటి చెప్తున్నాను, నన్ను ఎవరు పంపించారో చెప్తాను. సుగ్రీవో నామ ధర్మాత్మ ఇక్కడ అని కశ్చిత్ వానరయోధప, అతను నన్ను పంపించాడయ్యా, అతని ద్వారా నేను వచ్చాను. ప్రాప్తోహం ప్రేషిస్తేన సుగ్రీవేణ మహాత్మన
రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామ వానరః. నన్ను సుగ్రీవుడు పంపించాడయా, ఆయన రాజు, ఫలానా ప్రాంతానికి ఆయనంతా రాజు అని ఆయన గురించి 2 శ్లోకాలు చెప్పి లాస్ట్లో ఒక పాదంలో ఒక ముక్క చెప్పాడు ఈయన తన గురించి. ఆయన హనుమాన్ నామ వానరః, నా పేరు హనుమాన్, నేను వానరుణ్ణి అని చెప్పాడు. చెప్పేసరికి రాముడు ఇంత విన్నాడు కదా, ఎదురుకుండా ఆంజనేయుడితో మాట్లాడలేదు, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః న సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం. చాలా విచిత్రంగా మాట్లాడండి రాముడు. నాన్ ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం పూర్తిగా ఈయనకొచ్చు, అంటే ఋగ్వేదం తెలిసినవాడు. యజుర్వేద ధారిణః, యజుర్వేదం ఈయన కంఠస్థమొచ్చు. నసామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం, సామవేదం పూర్తిగా తెలిసినవాడు, సామవేదం మీద పాండిత్యం ఉన్నవాడు కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాడు. అంటే రాజర్షి దేవ ప్రతిమని ఆయన చెప్పాడు కదా, ఎలా చెప్పగలిగాడు అంటే భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పేది ఋగ్వేదం. రుక్కులంటే మంత్రాలు, ఆ రుక్ మంత్రాల ద్వారా భగవంతుడి గురించి మనకు చెప్పబడుతుంది. యజుర్వేదంలో భగవంతుడి ఆరాధనా పద్ధతి తెలుస్తుంది. అందుకని రాజర్షి దేవ ప్రతిమలో ఆ ఋషిగా ఉన్నప్పుడే ఆరాధన జరుగుతుంది. అందుకని ఈ ఆరాధన తెలిసినవాడు, దైవ స్వరూపం తెలిసినవాడు, దైవ ఆరాధన తెలిసినవాడు, సామవేదం గానం, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినవాడు అని ఇంకో మాట అన్నాడు. నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శృతం బహువ్యాహరతేనేవా నా కంచిదవశబ్దతం. ఇంత మాట్లాడాడు కదా, 29 శ్లోకాలు మాట్లాడతాడు ఆంజనేయ స్వామి అక్కడ రకరకాలు చెప్తూ. ఇంత మాట్లాడాడు కదా, ఒక్క అపశబ్దం లేదురా. అంటే శబ్దాన్ని సరిగ్గా వాడడం కూడా గొప్ప విషయం. మనం ఒక పదం మాట్లాడుతున్నాము అంటే దాని ఎగ్జాక్ట్ అర్థంలో మాట్లాడగలగాలి. కాబట్టి ఒక్క అపశబ్దం లేదు, ఒక్క చెడు మాట లేదు. కొత్త వాళ్లతోనే ఇంత జాగ్రత్తగా, ఇంత వ్యాకరణ సంబద్ధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇతను సామాన్యుడు కాదు అని ఇంకో మాట చెప్పాడు రాముడు. అవిస్తరం, ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి. నాకు తీసుకున్నప్పుడు టోస్ట్ మాస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్గా తెలియాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది ఇక్కడ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ, చక్కగా మాట్లాడడం కూడా ఆంజనేయ స్వామి వల్ల వస్తుందంటే ఇక్కడ చెప్తున్నారు. వినండి ఎలా చెప్పాడంటే అవిస్తరం. ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు నాలా 4 గంటలు కూర్చోబెట్టేయకూడదు జనాలందరినీ, చెప్పగలిగేది ఏదో ఫాస్ట్గా చెప్పాలి. ఆ విస్తారం చేసేసి అసలు విషయం చెప్పకుండా అరగంట అటు తిప్పి ఇటు తిప్పి న్యూస్ యాంకర్లు టైం తిన్నట్టు మాట్లాడకూడదు. అవిస్తరం అసందిగ్ధం. కొందరు చూడండి మనకు వచ్చే విషయం చెప్తారు, మళ్ళీ మనమేమని అడుగుతాం, నీకు ఖచ్చితమా, ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్, నువ్వు నిజంగానే చెప్తున్నావా, నేను నమ్మొచ్చా? అందరూ అడిగిన వాళ్ళే ఇక్కడ అలా ప్రశ్నలు, అయితే అడిగించుకున్న వాళ్ళైనా అవుతారు, అడిగిన వాళ్ళైనా అవుతారు, అవునా కాదా? ఈ రెండిట్లో ఏదో కేటగిరీలో అందరం ఉంటాం, అవునా? అంటే కొందరు మాట్లాడుతుంటే మనకే డౌట్ వస్తుంది, వాడు చెప్తున్న దాన్ని బట్టి వీడిని నమ్మొచ్చా, నమ్మకూడదా, నమ్మితే ఏమవుతుంది, నమ్మకపోతే ఏమవుతుంది. అసందిగ్ధం, అలా ఉండకూడదు మన మాట ఇప్పుడు. అవిలంబితం. కొందరు బాబు మాట్లాడుతూ మన టోస్ట్ మాస్టర్స్ వాడితే వాటిని ఫిల్లర్ వర్డ్స్ అంటారు. లేకపోతే వాడు ఊ ఈ ఏ ఓ 10 యాక్చువల్లీలు 4 సపోజ్డ్లీలు. ఈ మధ్య కొత్తగా తెలుగులో నాకైతే నాకైతే ఇలాగే అయితే ఎందుకు అన్నిసార్లు వాడతారో తెలియదు. నాకు ఇలా అనిపిస్తుందని చెప్పచ్చు కదా, నాకైతే ఇలా అనిపించడం ఏమిటి, ఈ అయితే ఏమిటో తెలియదు. ఇలా రకరకాల పదాలు తెచ్చి చెప్పించేయడాలు, ఎక్కడ పెడితే అక్కడ విరగ్గొట్టాలు వాక్యాలని. కాబట్టి మధ్యలో విరగ్గొట్టకుండా మాట్లాడాలి. దాన్ని అవిలంబితం అంటారు. అవిలంబితం, అద్రుతం. మనం కొందరు మాట్లాడతారు, మొత్తం వాడు మొదటి నుంచి చివరి వరకు అరగంట స్పీచ్ ఇచ్చాక చాలా బాగా మాట్లాడాడు కానీ ఏం చెప్పాడంటావు అని అడుగుతాం మనమే పక్కన ఉన్నవాడిని. మనకు అర్థం అవ్వదు, వాడి పాండిత్యం అంతా వాడు చూపిస్తాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటిది వినాలనుకుంటే పెద్ద సైంటిస్టులు పాత వాళ్ళు ఏ ఎన్విరాన్మెంటల్ థియరీయో చెప్పినప్పుడు చూడండి, వాడు ఏం చెప్తున్నాడో వాడికి తెలుసు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. నాకు అలాంటి మిత్రుడు ఉన్నాడు కాలేజ్లో, వాడి దగ్గరికి మేము 3rd ఇయర్లో ఏవో డౌట్ల కోసం వెళ్తే వాడు 2-1లో మేము చదువుకున్న పేపర్ దగ్గర మొదలెట్టాడు. పరీక్షకి 2 రోజులే టైం ఉంది. ఈ 2-1 నుంచి 3-2 వరకు చదివే లోపల 2 రోజులు అయిపోతాయి కదా, మరి పరీక్ష పాస్ అవ్వాలరా అంటే అది తప్పని చెప్పేవాడు. అంటే వాడికి నిజంగా నాలెడ్జ్ ఉంది, లేక కాదు, మనకు అర్థం అవ్వట్లేదు అది. ఇప్పుడు ఇవి రాముడు అన్నాడు ఇవన్నీ. ఇంకోటి, ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఈయన స్వరం చూడయ్యా, మధ్యమ స్వరంలోనే మాట్లాడుతున్నాడు. మరీ ఎక్సైటెడ్గా లేడు, అలానే అస్సలు ఎంతూజియాజం లేకుండా లేడు.
మధ్యలో చక్కగా మార్ధవంతో మాట్లాడుతున్నాడయ్యా, చాలా గట్టివాడితను అన్నాడు. అనేసరికి ఎందుకంటే వాక్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ముఖ్యం అంటేనండి, జ్ఞాన వ్యక్తీకరణ వాక్కు ద్వారానే జరుగుతుంది. అంతే కదా. మనం ఎన్ని పుస్తకాలు చదవనండి, మనకు అర్థమయ్యేటట్టు ఒక 2 నిమిషాల్లో చెప్తే అది మనం మర్చిపోం. ఈ పుస్తకాల్లో మనం అండర్లైన్ చేసి పేజ్ నెంబర్లు రాసి 4 నోట్సులు రాసి 3 ప్రింట్అవుట్లు తీసి గదంతా అంటించి పరీక్ష అయిపోగానే బీకేస్తాం. కానీ అది ఎప్పుడో క్లాస్లో టీచర్ ఎప్పుడో చెప్పింది మాత్రం 2వ క్లాస్ 3వ క్లాస్ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే జ్ఞానం నిజంగా అంటే దక్షిణామూర్తి స్థాయిలో వాక్కు కూడా అక్కర్లేకుండా జ్ఞానం పొందొచ్చు. ఆ తర్వాత అన్ని స్థాయిల్లో జ్ఞానం వ్యక్తమయ్యేది వాక్కు ద్వారానే. సరే, ఇది రాముడు చెప్పిన శ్లోకం. కాళిదాస్ కవిత్వం కొంత, మన పైత్యం కొంత అంటారు కదా. అలాగే శాస్త్రాల్లో మిగతా చెప్పినవి కొన్ని మాట్లాడకూడని వెరైటీలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. చాలామంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి. పాఠకాధములు అంటే మాట్లాడడంలో అధమముగా మాట్లాడేవాళ్ళు అని కొందరిని అంటారు. అందులో మొట్టమొదటివాడు గీతి. కొందరు తిన్నగా మాట్లాడరు, వాడిదో ఎప్పుడూ ఒక మ్యూజిక్ ఉంటుంది. వాడు బాత్రూమ్ సింగరో ప్రపంచ స్థాయి సింగరో మనకు తెలియదు, కానీ వాడు మాట్లాడుతున్నప్పుడల్లా ప్రతి మాటని అటోటో ఇటోటో దాన్ని ఏదో కావ్యంలోగా చెప్తున్నట్టో బాగా మహిళలు చేస్తారు. ఈ మధ్య పురుషులు కూడా గట్టిగానే చేస్తున్నారు. సాగదీసి మాట్లాడతారు ప్రతి విషయాన్ని. అప్పుడు మరేమో నాకు అంటే వీడికి యువతల వాడి చికాకు వస్తుంది, అవునా కదా. ఆ రాగాలు దీర్ఘాలు మాట్లాడుతున్నప్పుడు పెట్టకూడదు. గీతి. వీళ్ళకి ఆపోజిట్ శీఘ్రి అనేవాడు ఉంటాడు. వాడి వెనకాతలు ఎవడో కత్తి పట్టుకు పరిగెడుతున్నట్టే వాడు చెప్తాడు మనకి. వాడికి 5 నిమిషాలు స్టేజ్ మీద మాట్లాడడానికి టైం ఇస్తే వాడు 2 నిమిషాల్లో మాట్లాడేసి చెప్పడానికి ఏమీ లేక మిగతా 3 నిమిషాలు వాడు ఇంకేదో చేస్తాడు, మనం చూడలేక సాగా. 2వ వాడు శీఘ్రి, అంత వేగంగా కూడా మాట్లాడతాడు. 3వ వాడు మీరు చూసే ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా. వీడు మాట్లాడడం కాదు కానీ మన కళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. వాడు బుర్ర అటు తిప్పి ఇటు తిప్పి స్టేజ్ మీద 4 సార్లు పరిగెట్టి కూర్చున్నవాడు కూర్చున్నట్టు చెప్పకుండా, ఇంకా అసలు సంగీతం పాడేవాడు కూడా అంత బాధపడరు. వీడంతా తల ఊపేసి కాళ్ళు ఊపేసి చేతులు ఊపేసి ఏవేవో చేసి ఇంత చేస్తే వాడు చెప్దాం అనుకున్నాడు రాముడికి సీతకి పెళ్ళయిందని చెప్తాడు. వాడు చెప్పేలాగా మనకు విసుగొస్తుంది. వాళ్ళని శిరఃకంపి, శిరస్సుని దేహాన్ని ఎక్కువగా ఊపుతూ మాట్లాడకూడదు. ఎందుకంటే దానివల్ల వినేవాడి దృష్టి మనం చేస్తున్న చండాలం మీద వెళ్ళిపోతుంది. మన బుర్ర మీదకి, మన కాళ్ళ మీదకి, మన చేతుల మీదకి వెళ్తే వాడు మనం చెప్పేది వెండో. కాబట్టి శిరఃకంపి. 4వది లిఖిత పాఠక. చాలా రోజుల పాటు భారతదేశానికి ప్రధానమంత్రులు ఇదే పని చేసేవారు. ఎవడి స్పీచ్ విందామన్నా బోరుగొట్టి పడుకునేవారు జనాలు. వీళ్ళు రాసుకొస్తారు, ఎవడి వైపు చూడరు. ఆ కాగితం తర్వాత కాగితం అక్కడే తిప్పుతూ ఉంటారు, క్లైన్గా బుద్ధిగా చదువుతూ ఉంటారు. అదేదో మాకు ఇచ్చిస్తే మనమే చదువుకుంటాం కదా, అవునా కదా. చూసి నువ్వు చదివిన దానికి నీకు మళ్ళీ వచ్చి ప్రసంగం ఇవ్వడం దేనికి? ప్రసంగం వేరు, నోట్స్ రాసుకుని దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడడం వేరు, నోట్స్ని వచ్చి చదవడం వేరు, అవునా కదా. వాళ్ళని లిఖిత పాఠక అంటారు. వాళ్ళు అది కూడా పాఠకాదముల కిందే వస్తుంది. అనర్ధజో. ఇది మనం ఎక్కువగా ఈ కాలంలో మనం చూడాలి అంటే ఆంగ్ల పదాలు తెలియకుండా వాటిని వాడేసే మనుషులు కొందరు ఉంటారు. ఒకసారి అంటే నాకు కూడా జరిగిన సంఘటనే. హైటస్ అంటే గ్యాప్, హైట్ అంటే ఎత్తు. ఐ రీచ్ అన్ ఎక్స్ట్రీమ్ హైటస్ అన్నాడు ఒక ఆయన. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎక్స్ట్రీమ్ హైటస్ అంటే పెద్ద గ్యాప్. ఈయన చెప్దాం అనుకుంటుంది నేను చాలా పెద్ద స్థితికి ఉన్నత స్థితికి నా జీవితంలో వెళ్ళాను అని. పదం బాగుంది కదా అని వాడేస్తే వచ్చే దరిద్రాలు ఇవే. మనం మాట్లాడే ప్రతి పదం తాలూకా అర్థము మనకి పూర్తిగా తెలియాలి. తెలియని పదాన్ని ఎప్పుడూ మనం మాట్లాడే వాక్కులో బయటికి రాకూడదు. అలా వాడేవాడిని అనర్ధజుడు అంటారు. అర్థమైందా? అనర్ధజుడు అంటారు. ఇంకా చివరిగా ఇది కొంతమందికి బయోలాజికల్ కండిషన్గా కూడా ఉంటుంది. ఇంకొందరు ముక్కుతో మాట్లాడటము, పీలగా ఉండే గొంతుతో మాట్లాడటము, ఆ గొంతుని వినలేం, వాడు చెప్పింది మనకు అర్థం కాదు. ఎందుకు అంటే ఇంత మాట్లాడుతుంది నేను దేని గురించి అంటే చివరిగా జ్ఞానం. నేను మొదటే చెప్పాను, జ్ఞానం ఏ విధంగా వ్యక్తీకరింపబడుతుంది? వాక్కు ద్వారా వ్యక్తీకరింపబడుతుంది. కాబట్టి మనం మాట్లాడేము అంటే అవతల వాడికి తెలియంది ఏదో మనం చెప్పడం గురించి మాట్లాడుతున్నాం, అంతేనా? దాన్ని మనం విస్తారం చేయకుండా, డౌట్లు పెట్టకుండా, సరిగ్గా వాక్య నిర్మాణం చేసి ఎక్కడ పడితే అక్కడ విరగకుండా చిన్నగా చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇంత అల్లరి పెట్టి మన విజ్ఞాన ప్రదర్శన మనం వాడి ముందు చేసి వాడు బాధపడి మనం బాధపడి ఇంత చేయకూడదు. ఇది మనకిచ్చే ఆయన పేరు హనుమంతుడు. ఎందుకంటే ఆయన ఒక్క శ్లోకంలో అన్ని డీటెయిల్స్ అడిగాడు రాముడే. కాబట్టి రాముడు ఆయన్ని ఇలా పొగిడాడు. అర్థమైందా? అదైంది. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు.
రాముడికి సుగ్రీవుడికి ఆయన మైత్రి చేశాడు. సుగ్రీవుడు తనకు వచ్చిన కష్టం గురించి చెప్పుకున్నాడు. వాలి తను ఎలా రాజ్యంలోంచి బయటికి తన్నేసాడో చెప్పాడు. తను మంచివాడైనా తను ఎందుకు కష్టాలు పడుతున్నాడో చెప్పాడు. ఆ దుందుభి ఆ కథ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను చంపుతాను వాలి అన్నాడు. కానీ సుగ్రీవుడికి అనుమానం వచ్చి నువ్వు చంపగలవో లేదో నాకు చిన్న అనుమానం ఉందని చెప్పి ఒక 7 తాళ వృక్షాలు చూపించి వీటన్నిటిని ఒకే బాణంతో కొట్టన్నాడు. రాముడు కొట్టాడు. తర్వాత దుందుభి తాలూకా డెడ్ బాడీ ఉంటే దాన్ని చూపించన్నాడు. రాముడు మరీ డెడ్ బాడీని చేత్తో ఏం ముట్టుకుంటామని కాలి తాలూకా అంగుష్టాన్ని ఇలా ముడిచి ఇలా అంటాడు. అంతే. ఆ దెబ్బకి అది 10 యోజనాల అవతలకి వెళ్తుంది. పాదాంగుష్ఠేన శిష్టేన సంపూర్ణం 10 యోజనం 10 యోజనాల దూరం వెళ్ళిపడుతుంది. ఏదో బాగుందన్నాడు. తర్వాత ఈ 7 చెట్లు కొట్టన్నాడు. ఇదంతా అయ్యాక ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం వారితో వెళ్ళి యుద్ధం చేస్తే రాముడు మనని కాపాడగలడు. ఎందుకంటే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. పట్టబడికి కానీ తెలిస్తే బాధలేంటో. అందుకని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ యుద్ధానికి రా అన్నాడు. యుద్ధానికి వచ్చాడు వాలి. చిత కొట్టాడు వాలి సుగ్రీవుడు పారిపోతూ వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి అంత కొడతానన్నావు, ఇంత చేస్తానన్నావు, కొట్టలేదేం రామా అన్నాడు. రాముడు అన్నాడు, నాయన నువ్వు వాలి ఒకేలా ఉన్నారు. నేను ఆ బాణం పొరపాటున నీకు తగిలితే పరిస్థితి ఏంటన్నాడు రాముడు. అంతేగాని నువ్వు చచ్చిపోతే అన్న మాటలు. ఎందుకంటే మిత్రుడి దగ్గర కనీసం హాస్యం కోసం కూడా కొన్ని మాటలు మనం అనకూడదు. అందుకని ఆయన అన్నాడు. అన్నాక అయితే రేపు పంచి నీ మెడలో ఒక మాల వేస్తాం, ఆ మాలతో నువ్వు వెళ్ళాను. అలాగే అన్నాడు. మళ్ళీ వెళ్ళారు వీళ్ళు యుద్ధానికి. రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాలి మళ్ళీ బయలుదేరాడు. రామాయణం అండి అన్నదమ్ముల గురించి ప్రారంభంలో చెప్పాను కదా, భార్యాభర్తల గురించి కూడా గొప్ప ఇది. మనకు 3 జంటలు కనబడతాయి రామాయణంలో. 3 భార్యలు చెప్తూ ఉంటారు. ఆవిడ చెప్పిందంతా విని నీకేం తెలియదు పో అంటాడు రావణాసురుడు. ఆవిడ చెప్పిందంతా విని ఈయనకి నచ్చిన పని ఈయన చేస్తాడు వాలి. ఆవిడ చెప్పిందంతా విని ఆవిడకి చెప్పాల్సింది చెప్పి ఆవిడ చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకొని పనిచేసేవాడు రాముడు. ఈ వాలికి తార పిలిచి చెప్తుంది, ఒకసారి ఆలోచించండి, సుగ్రీవుడికి మీరేమిటో తెలుసు. మీరు దెబ్బ కొడితే సుగ్రీవుడి పరిస్థితి ఏంటో సుగ్రీవుడికి తెలుసు. అయినా ఇప్పుడే మీ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు కదా, మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాడు యుద్ధానికి అంటే ఏదో ఉంది. ఆ వెనకాతల ఏదో శక్తి ఉంది కదా. నేను చారుల ద్వారా తెలుసుకున్నాను. అంగదుడు నాకు వచ్చి చెప్పాడు, ఎవరో 2 ఉన్నారట, వాళ్ళు ధనుర్బాణాలు ధరించున్నారట, వాళ్ళు ఒకవేళ మీ మీద బాణం వేస్తే మీ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళన్నాడు, ఆ వచ్చినవాడు రాముడు నాకు తెలుసు, రాముడు తప్పు చేయడు, కాబట్టి రాముడు నేరుగా వచ్చి నాతో యుద్ధం చేస్తానన్నాడు అనుకో, నా దగ్గర ఈ మాల ఉందిగా, నా మెడలో ఈ మాల ఉంది, దీనివల్ల నాకు ఈ ఇంద్రుడు ఇచ్చిన ఈ మాల వల్ల ఎదుటివాడిలో నా శక్తి నాలో సగం కలిసిపోతుంది, నన్ను ఎవరు ఓడిస్తాడు, నువ్వు పడుకో, నేను తెల్లారిగా వచ్చేస్తాను బయలుదేరాడు. చెప్తాను. తార సుగ్రీవుడి భార్య, తార వాలి యొక్క భార్య, రుమ సుగ్రీవుడి భార్య. అయితే సరే ఇదంతా వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు, రాముడు బాణం వేశాడు, వాలికి తగిలింది, వాలి పడిపోయాడు. సరే వాలి పడిపోయిన తర్వాత రాముడు వాలి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటికీ మన వాళ్ళందరూ ఈ ఒక్కటి పెట్టి రాముడిని తిడుతూ ఉంటారండి. చాలా తప్పిది. ఎందుకంటే వాలే రాముడిని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగేశాడు. నా చర్మం, నేను కోతిని. వాలే అడుగుతాను, నేను కోతినయ్యా, నా చర్మం పనికిరాదు, నా ఎముకలు పనికిరావు, నా గోళ్ళు పనికిరావు, నా మాంసం ఎవడైనా తింటాడంటే కోతి మాంసం ఎవడో తిండు, నేను ఎందుకు పనికిరానప్పుడు నన్ను ఎందుకు వేటాడేవంటాడు. రాముడు అంటాడు, ఇంకా చెప్పు, ఇంకా అసలైనా ఈ సుగ్రీవుని ఎందుకు పట్టుకున్నావు నువ్వు, నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలుసు, ఎందుకంటే నా గుప్తచరులు ఉన్నారు, నా గూఢచారులు నాకు ఉన్నారు, నా స్పై నెట్వర్క్ నాకు ఆల్రెడీ చెప్పేసి నువ్వు ఇక్కడ దాకా వచ్చావని. కానీ నువ్వు నా దగ్గరికి వస్తావు అనుకున్నాను నేను, ఎందుకంటే నేను రావణాసురుణ్ణి నా చంకలో పెట్టుకొని 3 వాలి ఎంత గొప్ప శక్తివంతుడంటే సంధ్యావందనం చేస్తారు కదా, దిగ్దేవతా నమస్కారం చేయాలి సంధ్యావందనంలో. దిగ్దేవతా నమస్కారం అంటే తూర్పుకో నమస్కారం, తూర్పున ఉండే దేవతలందరికీ నమస్కారం చేయాలి, దక్షిణానికి, తర్వాత పశ్చిమానికి, తర్వాత ఉత్తరానికి 4 వైపులా చేయాలి. వాలి ఎంత బలవంతుడంటే తూర్పు నుండే దేవతలు అంటే మళ్ళీ ఇళ్ళు ఇవన్నీ అడ్డుంటాయి కదా, మనం తూర్పుని ఎక్కడ సముద్రం ఉందో అక్కడికి ఒక జంపులో వెళ్ళి, ఈయన ఉండేది కిష్కింద నుంచి వెళ్ళాలంటే, అంటే కిష్కింద ఇప్పుడు కర్ణాటకలో ఉంది, అక్కడి నుంచి తెల్లారి లేచి దిగ్దేవతా నమస్కారం పూర్తి అయిపోతుంది 1 నిమిషంలో ఎవరికైనా.
ఒక నిమిషంలో ఈయన ఇక్కడి నుంచి తూర్పు తీరానికి వెళ్ళి అక్కడ తూర్పు తీరంలో ఉన్న దేవత అక్కడ దండం పెట్టి మళ్ళీ దక్షిణ తీరానికి కన్యాకుమారికి అక్కడి నుంచి ఒక జంపలో కన్యాకుమారి వెళ్ళి అక్కడ నమస్కారం చేసి ఆ తర్వాత మళ్ళీ పశ్చిమానికి వచ్చి అంటే మళ్ళీ అరేబియా మహాసముద్రం అంటున్నారు ఇప్పుడు, అది ఒకప్పుడు హిందూ మహాసముద్రం అనేవారు. అక్కడికి వచ్చి అక్కడో నమస్కారం చేసి మళ్ళీ ఉత్తర వైపున దండం పెట్టడానికి హిమాలయాల దాకా వెళ్ళి దిగ్దేవత నమస్కారం పూర్తి చేసి అప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఇది ఆయన డైలీ రొటీన్. ఓసారి రావణాసురుడు వస్తే యుద్ధానికి వస్తే దిగ్దేవత నమస్కారం చేసుకుంటుంటే వచ్చాడని చెప్పి సంకలో పెట్టుకుని వెళ్ళి ఇవన్నీ చేసుకుని వచ్చాడు. నేను అలా చేసిన వాడినయ్యా, నా దగ్గరికి వస్తే 2 నిమిషాలు రావణాసురుడు తెచ్చి నీ కాళ్ళమే పడేస్తా, నువ్వెందుకు సుగ్రీవుని పట్టుకున్నావు, ఇదొక క్వశ్చన్. ఇలా రకరకాల ప్రశ్నలన్నీ వేస్తే అప్పుడు రాముడు చెప్తాడు, భరతుడు అంటే నేను మీకు చెప్పడం కొంచెం చెప్పలేదు ఇందాకలా గాభరాలో. భరతుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారు నిన్ను నీకు అయోధ్యనిచ్చారు, నాకు అరణ్యాలను ఇచ్చారు, నువ్వు వాటిని పాలించి నేను వీటిని పాలిస్తాను 14 ఏళ్ళు వీళ్ళిద్దరూ అనుకుంటారు అనమాట. ఆ పాయింట్ రాముడు ఇక్కడ తీసుకొస్తాడు. ఇదంతా ఇక్ష్వాకుల భూమి, మా కింద మీరందరూ రాజ్యం చేసుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు పరదారా గమనం చేశావు. నీ తమ్ముడితో నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. తమ్ముడి భార్య ఏం చేసింది? నేను ఆవిడ్ని తెచ్చుకొని రుమని తెచ్చుకొని నువ్వు ఎందుకు నీ ఇంట్లో పెట్టుకున్నావు? ఆవిడితో ఎందుకు నువ్వు బలవంతంగా సంసార సుఖాన్ని అనుభవిస్తున్నావు? ఇది తప్పు కదా. పరదారాభిగమనం చేసిన వాడికి ఒకటే శిక్ష, చంపేయాలి. నేను ఆ శిక్ష విధించడానికి వచ్చిన వాడిని. ఎందుకు? భరతుడు రాజ్యం చూసుకుంటున్నాడు కాబట్టి, అడవులు నేను చూసుకుంటున్నాను కాబట్టి, అందుకే అక్కడ రాక్షసుల్ని చంపారు. ఇక్కడ నేను వచ్చాను కాబట్టి, ఈ అడవుల్లో ఉన్న ఒక రాజు కాబట్టి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు నేను శిక్ష వేయాలి అని శిక్ష వేయడానికి వచ్చిన అధికారి ఎప్పుడు, మేము ఇప్పుడు శిక్ష వేయడానికి వస్తున్నాం, దొంగలందరూ వచ్చి ఒక లైన్లో నించోండి, సాయంత్రం 6 గంటలకు మేము వస్తామంటూ ఉంటారు 2 దొంగలు. కనబడగానే పట్టుకోవాలి. షూట్ ఎట్ సైట్ అంటే అదే కదండి ఆర్డర్. అంతే తప్ప నువ్వు రా నిన్ను చంపుతా ఉంటాడు అని వస్తాడా? అంత పిచ్చోళ్ళు ఉంటారు ఆ ప్రపంచంలో? ఉండరు కదా. నువ్వు కనబడ్డావు, నీకు నేను శిక్షను వెయ్యాలి. ఇంకా మరొకటి అడుగుతున్నావు, మృగాల నువ్వు శాఖా మృగానివి, నిన్ను యుద్ధానికి పిలిచి చంపవలసిన బాధ నాకు లేదు. ఎందుకంటే మృగం తప్పు చేసి పారిపోతోందన్నా, మృగం దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోవాలనుకున్నా దానిని చాటు నుంచి చంపడంలో తప్పు లేదు. కాబట్టి నేను నిన్ను చంపడంలో ఎటువంటి తప్పు లేదు అని ఒక గొప్ప చాలా పెద్ద ఉపన్యాసం ఇస్తాడు రాముడు అక్కడ. అదంతా విని రాముడు కాళ్ళ మీద పడతాడు. మహాప్రభో నాదే తప్పు అని ఇంకొకటి కూడా అంటాడు. అసలు నువ్వు సుగ్రీవుని రాజ్యం నుంచి బయటికి పంపించేశావు కదా, సుగ్రీవుడు ఇప్పుడు నాకు ఇంత ధర్మం చెప్తున్నావు కదా, సుగ్రీవుడు ఎందుకు ఆ రాజ్యం తీసుకోవాల్సి వచ్చిందో నువ్వు అడిగేవా? తప్పు అయిపోయింది రామా, తెలిసింది నాకంటే చాలా పెద్దండి, నా జీవితాన్ని మార్చిన ఘట్టం ఇదే నేను రామాయణంలో విని అక్కడి నుంచి నాకు రామాయణం మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో నాకు కూడా అత్యంత ప్రీతికరమైన ఘట్టం ఇది. సరే అని అన్నాక ఈ లోపల తార పరిగెట్టుకుంటూ వస్తుంది, అంగదుడు పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చాక అంగదుడి చెయ్యిని రాముడి చేతిలో వేసి ఇతన్ని నువ్వే కాపాడాలి అని చెప్పాక తార వచ్చి ఏడుస్తూ అంటుంది, ఒక్కసారి నా మాట వినకపోయావు నువ్వు, చూడు ఇవాళ ఎలాంటి బాధపడుతున్నావో, నిన్ను చూడలేకపోతున్నాను అని ఆవిడ బాధపడుతుంది. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి వాళ్ళ మాట చెప్తాడు, నువ్వు ఎవరి మాటన్నా విను, ఎవరి మాటన్నా వినకపో, ఈ తార మాట మాత్రం విను, ఇది వినకే నేను చెడ్డాను అంటుంది. అప్పటిలో వానరుల్లో ఒక యాక్సెప్టబుల్ కష్టం ఏంటంటే, అన్నగారు చనిపోతే అన్నగారి భార్యను తమ్ముడు స్వీకరించవచ్చు ఆవిడకి ఇష్టమైతే. అందుకని తార ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి తార మళ్ళీ సుగ్రీవుడి భార్య అయింది అంతే. కాబట్టి అంతే తప్ప ముందుగా వాళ్ళిద్దరికి వివాహం అవ్వలేదు. కాబట్టి ఈ రుమ తార ముందు వాలి చనిపోతాడు, వాలి చనిపోయిన అంత్యక్రియలు అవుతాయి. తర్వాత సుగ్రీవుడు రాజు అవుతాడు. సుగ్రీవుని రాజుగా అభిషేకించమని లక్ష్మణుడు రాముడు పంపిస్తాడు. అక్కడ ప్రశ్రవణగిరి అనే చోట ఒక గుహలో రాముడు ఉండిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం అయ్యాక మనం వెతకడానికి వెళదాము, వానరుల్ని పిలుస్తాను, నేను వెతికింపిస్తానని సుగ్రీవుడు చెప్తాడు. వర్షాకాలం పూర్తయిపోతుంది, కానీ సుగ్రీవుడు బయటికి రాడు. సుగ్రీవుడు లోపల తన స్త్రీలతో భోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంతకన్నా డీప్గా వెళ్ళక్కర్లేదు కదా నేను. ఆయన ఆనందంలో ఉన్నాడు. రాముడు చూసాడు, ఎప్పటికీ రావట్లేదు. ఇక్కడ మళ్ళీ రాముడి తాలూకు కమ్యూనికేషన్ స్కిల్ చూడండి. ఒక్క ఆంజనేయుడు మాత్రం వచ్చి రాముడిని చూసి వెళ్తున్నాడు, లేకపోతే రాముడికి సేవ చేస్తున్నాడు. లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ ఒక్కసారి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి విషయం గుర్తు చేయి,
సుగ్రీవుడు చెయ్యను అనుకుంటే వాలి వెళ్ళిన మార్గం తాలూకా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పి అంటాడు. అంటే ఏంటి అర్థం? వాలి వెళ్ళిన దారి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పి అంటాడు. లక్ష్మణుడు అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ఆయనకు ఒళ్ళు మండిపోతుంది. రాముడికి పని ఎవడైనా చెయ్యకపోతే రాముడికి కాదు కోపం వచ్చేది. ఇద్దరు ఉంటారు అటు, ఇగో ఈ సైడ్కి ఉన్న ఇద్దరు చాలా డేంజరస్ రాముడికి. ఒకడు లక్ష్మణుడు, ఇంకోటి ఆంజనేయుడు. వాళ్ళిద్దరికే కోపం ఎక్కువ వస్తుంది రాముడి కన్నా. లక్ష్మణుడు అసలు చూస్తున్నాడు ఎప్పుడు వెళ్ళమంటాడా అన్నట్టుంది ఆయనకి. గబ్బా 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 వెళ్ళాడు లోపలికి. ఈయన్ని చూసిన ఆ బాడీ గార్డులు ఎవరెవరైతే ఆ ప్యాలెస్ గార్డు మొత్తం పారిపోయారు ఎక్కడ చంపేస్తాడో అని. ఈ పారిపోయి అందరూ లోపలికి వెళ్ళి ఏం చెప్పారంటే, మహానుభావ లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి చెప్తూ ఉంటే, సుగ్రీవుడు స్త్రీలందరూ సుగ్రీవుడు చుట్టూ ఉన్నారు, ఈయన తాగుతూ ఉన్నాడు. ఇది తారకి తెలిసింది. తార వెంటనే కనిపెట్టింది, ఇలాగే గనక లక్ష్మణుడు లోపలికి వెళ్తే ఇంకా మనకు సుగ్రీవుడు దక్కడం, ఇవాళతోనే అయిపోతుంది. అన్నయ్య చంపేసి వచ్చాను, అసలు మా ఏం మాట్లాడటం లేదు, ఇలా ఉన్నాడు చంపేసి వచ్చానంటే రాముడు కూడా ఏమీ చేయకపోవచ్చేమో, మనవాడు ఉన్న పరిస్థితి అలా ఉంది అని చెప్పి. అక్కడేమో భార్య లేక ఆయన బాధపడుతున్నాడు, ఇక్కడ వీడున్న స్త్రీలందరినీ చుట్టూ వేసుకుని వీడు ఆనందాలు గడుపుతున్నాడు అని చెప్పి పరిగెట్టుకుంటూ తార వచ్చి స్వాగతం చెప్పింది. తార వచ్చి స్వాగతం చెప్పేసరికి ఈయన ఒక్కసారి కళ్ళు దించుకున్నాడు. ఆంజనేయుడు కాదు, లక్ష్మణుడు వచ్చాక చూస్తున్నాడు. ఏమిటంటే అప్పుడు తార చాలా చెప్తుంది. అందులో ఆవిడ ఇంట్రెస్టింగ్గా చెప్పే ఒక మాట ఏంటంటుందంటే, చాలా రోజులు బట్టి రాజ్యం లేదయ్యా, గత 2 నెలలుగానే సుఖాలు మళ్ళీ దొరికాయి ఆయనకి, ఎన్నాళ్ళ బట్టో కొండల మీద ఉన్నాడు, సహజం కదా, మనిషి అన్నవాడే తట్టుకోలేడు కదా, వానరం ఇది, ఆ మాత్రం సుఖాల్లో మునిగి తేలేడంటే తప్పే ఉంది, కొంచెం అర్థం చేసుకో అని చెప్తే లక్ష్మణుడు ఇంకా కన్విన్స్ అవ్వడు. అయినా మాటేగా, మాట ఇచ్చేవుగా, చెయ్యాలిగా అంటాడు. అంటూ ఉంటే, అదంతా కాదయ్యా, ఇప్పుడు మీ గురువుగారు ఉన్నారు కదా, నేను అసలు మీకు చెప్పలేదు విశ్వామిత్రుడి గురించి. విశ్వామిత్రుడి కథ అంతా వస్తుంది. విశ్వామిత్రుడు 4 దిక్కుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తాడు. ఆ విశ్వామిత్రుడి తపస్సును కూడా మేనక వీళ్ళందరూ వచ్చి పాడు చేస్తారు. ఆయన మీ గురువుగారు అంతేకాదు ఆయన కోపంతో కూడా కొంచెం తపస్సు పాడు చేసుకుంటాడు. మీ గురువుగారు కూడా క్రోధానికి వాటికి కొంచెం లోపడ్డాడు కదా, మా ఆయన కొంచెం కామానికి లోపడ్డాడు, దీంట్లో భయమే ఉందండి. గురువు నింద కదా, వినకూడదు. బయటికి వస్తాడు. ఆ గ్యాప్లో సుగ్రీవుడు లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొస్తాడు. వచ్చి నేను వస్తాను, నేను చూస్తాను, నేను ఆల్రెడీ అందరికీ కబురు పెట్టాను, వాళ్ళందరూ అప్పటికే, నిజంగా అబద్ధం కాదు, సుగ్రీవుడు అప్పటికే వానరులందరికీ రమ్మని కబురు పెడతాడు, వాళ్ళందరూ వచ్చేస్తారు. కొన్ని కోట్ల వానరాలు అక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత సుగ్రీవుడు అందరినీ కూర్చోబెట్టి అందరినీ ప్రశ్రవణగిరికి పట్టుకొచ్చి నాయనలారా అందరూ వచ్చారు కదా, ఇప్పుడు నేను మీ అందరికీ మీరు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, మీరు అంత జాగ్రత్తగా నేను చెప్పిన చోటకి నేను చెప్పిన చోట్లకి వెళ్ళి మీరు వెతకండి అని చెప్తాడు. చెప్పేసరికి సరే ఇది చెప్పండి, మేము అందరం వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ. అసలు అక్కడ చెప్తాడండి, తూర్పు దిక్కున అంటే వీళ్ళ ఊరు దగ్గర ప్రారంభమైతే ఎన్ని దేశాలు వస్తాయి, ఆ దేశాల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని నగరాలు ఉంటాయి, ఆ ఊర్లో ఏం బాగుంటుంది, చూడదగింది ఏది, తినడానికి ఏం బాగుంటాయి, తాగడానికి ఏం బాగుంటాయి, ఇలా చెప్పుకుంటూ తూర్పున మళ్ళీ తూర్పు ఎండ్ ఎక్కడో అక్కడ దాకా చెప్తాడు. ఉత్తరంలో మళ్ళీ తూర్పు తర్వాత దక్షిణంకి వెళ్ళి చెప్తాడు. నువ్వు లంక వరకు చెప్తాడు దారంతా, ఈ రాష్ట్రం ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, నువ్వు సముద్రం దాటాలి, సముద్రం దాటుతున్నప్పుడు కింద నుంచి ఒక రాక్షసి నీ ఛాయ పట్టుకొని లాగుతుంది, ఆవిడ్ని తప్పించుకోవాలి, అదంతా దాటితే నువ్వు లంక వెళ్తావు. లంకకి వెళ్ళిన తర్వాత లంకలో వీళ్ళందరూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పూర్తిగా మంచుతో నిండిపోయిన ఒక దేశం కనబడుతుంది, ఒక ప్రదేశం కనబడుతుంది. అక్కడి నుంచి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు అని, ఆ మంచుతో నిండిపోయింది అంటార్కిటికా. మళ్ళీ ఉత్తరంలో కూడా ఆర్కిటిక్ పోల్ వరకు ఉన్నది మొత్తం చెప్తాడు, పశ్చిమాన కూడా మొత్తం చెప్తాడు. ఇదంతా చెప్తూ ఉంటే ఈ లక్ష్మణుడు రాముడు భయపడతారు. ఏదో గరికపాటి గారు చెప్పిన స్టైల్లో చెప్పాలంటే లక్ష్మణుడు వెళ్ళి బాబు నేను జాగ్రఫీ ఇంటర్మీడియట్ అని అడిగినట్టుంటుంది అనమాట మనకి. ఇది అప్పుడు రాముడు పిలిచి అడుగుతాడు, అసలు ఏంటయ్యా ఇంత భూగోళం గురించి ఎలా తెలుసు, ఇంత విజ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించావు సుగ్రీవా, ఇన్ని విషయాలు ఎలా తెలుసయ్యా నీకు అంటే సుగ్రీవుడు సిగ్గుపడతాడు చెప్పడానికి. సిగ్గుపడకనైనా చెప్పు అంటాడు లక్ష్మణుడు. ఏమనుకోకండి, మా అన్నయ్య కొడుతూ ఉంటే పరిగెట్టానంటాడు. వాలి పరిగెట్టించి కొడుతూ ఉంటే ఇన్ని దేశాలు పరిగెట్టాడు ఆయన. ఆ పరిగెట్టడంలోనే ఆయన అంత జ్ఞానం సంపాదించుంటే మామూలుగా వెళ్తే సుగ్రీవుడు ఎంత జ్ఞానం సంపాదించుంటేవాడో మనం తర్వాత ఆలోచించుకోవచ్చు.
ఏమనుకోకు, వాలి నన్ను వెంట పెడుతున్నప్పుడు నేను ఇన్ని దేశాలు తిరిగాను, ఎక్కడ తిరిగినా నాకు దారి లేకుండా పోయింది, ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నానని చెప్తాడు. అది సుగ్రీవుడి తాలూకు భౌగోళిక విజ్ఞానం, గొప్పదైన సుగ్రీవుడి భౌగోళిక విజ్ఞానం అది పూర్తవుతుంది. సుగ్రీవుడి భౌగోళిక విజ్ఞానం అంతా తెలిసాక 3 దిక్కులకి అందరినీ పంపించేస్తాడు. 4వ దిక్కు అంటే దక్షిణానికి, ఎందుకంటే దక్షిణానికే రావణాసురుడు వెళ్ళాడని తెలుసు కాబట్టి దక్షిణానికి జాగ్రత్తగా అనుభవజ్ఞులైన వాళ్ళందరినీ ఎంచుకుంటాడు. ఎవరు అనుభవజ్ఞులైన వాళ్ళు అంటే, ఎప్పటి నుంచో త్రివిక్రమావతారం వామనావతారం నుంచి భూమి మీద ఉన్న జాంబవంతుడు, రాజుగారి కుమారుడు, తర్వాత రాజు అవ్వాల్సిన అంగదుడు, ఇలా పెద్ద మైందుడు, ద్వివిధుడు, వాళ్ళందరూ మహాబలశాలురు అనమాట. వాళ్ళని అందరినీ పిలిచాక అక్కడ బుద్ధిమతాం వరిష్టం అన్న ఆంజనేయ స్వామిని కూడా పిలిచి వీళ్ళందరికీ దక్షిణ దిక్కు గురించి చెప్పి చివరిగా దక్షిణ దిక్కుకు వెళుతున్న వాళ్ళని పిలిచి వాడు వెళుతున్నప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని కౌగిలింతలో ఉన్నప్పుడు చెవిలో చెప్తాడు, నాయన వానరుల పరువు మర్యాదలు నీ చేతిలోనే ఉన్నాయి, నువ్వే ఏవైనా చెయ్యగలవు, కాబట్టి ఓ ఆంజనేయ నువ్వు వీళ్ళని ఎలా అయినా ఈ వానరుల పరువు మర్యాదల్ని కాపాడు. ఇది రాముడు చూస్తాడు. మనకి రాముడిని దివ్యత్వంగా చూపిస్తారు కాబట్టి కాస్త సినిమాల్లో రాముడు ఆంజనేయుడిని గుర్తించి ఇచ్చాడు అంటారు, కానీ ఎప్పుడైతే సుగ్రీవుడు పక్కకి పిలిచి ఆంజనేయుడితో మాట్లాడాడో అప్పుడే రాముడికి అర్థమవుతుంది, సాధించుకొస్తే ఇతనే సాధించుకు రాగలడు. ఎందుకంటే దక్షిణ దిక్కుకి ఇతన్నే పంపిస్తున్నారు, లీడర్ని కూడా చేయకుండా, అంటే హీఈస్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంకేదో దిక్కులకి హెడ్గా చేసి పంపించవచ్చు కదా, అలా పంపించకుండా యువరాజు కింద పంపిస్తున్నారు అంటే గ్యారంటీగా యువరాజుని ఎక్కడ పంపిస్తారు, గ్యారంటీగా సక్సెస్ అయ్యే పనిలోకి అది పంపిస్తారు, ఎందుకంటే తర్వాత ఆయన రాజు అవ్వాలి కదా, అవునా కదా. కాబట్టి ఇలాంటి చోట పంపిస్తూ అందులో కూడా జాంబవంతుణ్ణి, మైందుణ్ణి, ద్విజుణ్ణి ఇలాంటి వాళ్ళు ఎవరికి చెప్పకుండా, 8,000 మంది వానరాలకు చెప్పకుండా కేవలం ఆంజనేయుడికి చెప్పాడు అంటే ఆహా ఇతనే కార్యసాధకుడు అని రాముడు పిలిచి, రాముడు తన పేరు రామముద్రాంకితం చేదం అని ఆ రామముద్రతో ఉన్న అంగుళియాన్ని రాముడిచ్చి సీతమ్మ కనబడితే ఆవిడకి ఇవ్వి అని చెప్తాడు, లేదా సీతమ్మని చూసినప్పుడు ఇవ్వు అని చెప్తాడు. చెప్పాక వీళ్ళందరూ కలిసి బయలుదేరుతారు. దండకారణ్యం, తర్వాత కొంత దూరం తిండి దొరకవు, తిప్పలు దొరకవు, ఏమేమి ఉండవు, నానా బాధలు పడుతూ ఒక చోటకి చేరుకుంటారు. అక్కడ అది ఒక నీళ్లు కూడా వీళ్ళకి దొరకకపోతే ఎక్కడి నుంచో వీళ్ళకి ఒక చిన్న గుహ లాంటి దాంట్లోంచి, ఒక బిలం లాంటి దాంట్లోంచి ఒక పక్షి కనబడేసరికి ఇక్కడ నీళ్లు ఉన్నాయనుకుని వీళ్ళందరూ ఆ లోపలికి వెళ్తారు. చక్కగా బోళ్ళంత ఫుడ్ అవన్నీ దొరుకుతాయి. అక్కడ స్వయం ప్రభ అని ఒక లేడీ ఉంటారు. వీళ్ళందరూ అక్కడ అన్నీ తిన్న తర్వాత ఈ వానరులు అందరూ ఉంటారు, ఎవడరా ఎతకమన్నాడు, ఇంకెంత వెతుకుతాం, ఎలాగా ఇంకోటి ఏంటి సుగ్రీవుడు ఏం చెప్పాడంటే మీరు 4 రోజుల్లో రాకపోతే తల నరికేస్తా అన్నాడు. ఎలాగా సుగ్రీవుడికి వెళ్ళా చంపేస్తాడు, వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే శుభ్రంగా తినడానికి తిండి ఉంది, ఆనందించడానికి అన్నీ ఉన్నాయి అంటే అప్పుడు అంగదుడు ఒప్పేసుకుంటాడు. అప్పుడు ఆంజనేయుడు పక్కకి పిలిచి అంగదుడితో వీళ్ళందరూ నీ వెనకాతలు వచ్చారు, 2 రోజులు భార్యలను చూడకుండా ఉంటే వీళ్ళందరికీ ఇళ్ల మీద మళ్ళీ మనసులు పుడతాయి, ఇక్కడే నువ్వు ఉంచేసేమో నిన్ను చంపుకు తింటారు, కాబట్టి ఇక్కడి నుంచి బయటపడే దారి చూడు, పని మీద వచ్చినప్పుడు పని పూర్తి చేసి వెళ్ళడమే మంచిదని చెప్తాడు రాముడు, క్షమించాలి ఆంజనేయుడు. చెప్తే సరే అని చెప్పి ఈ లోపల ఆ స్వయం ప్రభ వస్తారు. అప్పుడు ఇందులోకి రావడమేనా అయినా బయటికి వెళ్ళడం మీ ఇష్టంలో ఉండదు, అంతా నా కంట్రోల్లో ఉంటుంది అంటుంది ఆవిడ. అంటే కుదరదమ్మా, అమ్మ మమ్మల్ని ఎలా అయినా వెళ్ళాలి, మేము బయటికి వెళ్ళకపోతే ఎలా అమ్మా అని చెప్తే అయితే సరేనా అయినా, అయితే నేను ఒక్కసారి మీరు అందరూ కళ్ళు మూసుకోండి, నేను మిమ్మల్ని పంపిస్తాను. కళ్ళు మూసి తెరిచే లోపల ఆవిడ వీళ్ళందరినీ సముద్ర తీరం దగ్గర పెడుతుంది. అంటే దక్షిణ సముద్రం తాలూకా ఉత్తర తీరం, అంటే ది సదర్న్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ ఓషన్, అంటే మన కన్యాకుమారి దగ్గర లేదా రామేశ్వరం దగ్గర. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ మళ్ళీ సముద్రం ఎలా దాటాలి, మళ్ళీ వేసందరూ ఉన్నారు కదా వెనకాతల, వీళ్ళందరూ ఏమన్నారంటే ఇంకెలాగా మనం బతకలేము, అక్కడేమో బతికేస్తామనేమో 10 నిమిషాల క్రితం చెప్పారా, మనం మరి బతకలేము నాయన, మనందరం ఇక్కడ వెంటనే అందరూ దర్భలు పరిచేయండి, అందరం ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలిపెట్టేద్దాం అంటారు. వీళ్ళందరూ ప్రాయోపవేశం కానీ కూర్చుంటారు. ఆంజనేయుడికి జాంబవంతుడు వీళ్ళందరూ చూస్తుంటారు, అసలు ఏం జరుగుతుందిరా ఏంట్రా ఇది. పైనుంచి ఒక పెద్ద గెద్ద వచ్చి కనబడుతుంది. వాళ్ళు అనుకుంటారు ఈ గెద్ద అయినా మనం తినేసింది కాదు, మనం ప్రాణాలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏమిటి బాధను వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే
అయ్యో జటాయువుడు రామకార్యంలో చచ్చిపోయాడు, మనకు ఆ అదృష్టం కూడా లేదు అనగానే ఆ జటాయువు మాట విన్న ఆ గెద్ద, మా తమ్ముడి మాట ఎవర్రా మాట్లాడింది అంటే, ఇలా మీ తమ్ముడు జటాయువు ఇలా చనిపోయాడు కదా ఇలా రామకార్యార్థం ఆయన చచ్చిపోయాడంటే, అయ్యో రామకార్యార్థం ఆయన చచ్చిపోయాడా అని పక్షులకి దూరంగా చూపు ఉంటుంది, ఎంతో దూరంలో ఉన్న వాటిని చూడగలవు. ఆ గెద్ద అయిన సంపాత అంటుంది, నేను సీతని రావణాసురుడు ఇలా తీసుకెళ్ళడం చూశాను, ఇదిగో ఇప్పుడు కూడా సీత నాకు లంకలో కనబడుతోంది, కాబట్టి సీత లంకలో ఉంది, 100 యోజనాలు దాటి ఎవడో అక్కడికి వెళ్తాడో వాళ్ళకి సీత దొరుకుతుంది అనగానే రెక్కలు కాలిపోయిన సంపాతికి రెక్కలు వస్తాయి. దాంతో వీళ్ళందరికీ నమ్మకం కుదురుతుంది, సీత ఖచ్చితంగా అక్కడే ఉంది, ఇప్పుడు వెళ్ళాలి, 100 యోజనాలు దాటాలి. ఇప్పుడు 100 యోజనాలు దాటి వెళ్ళాలి అంటే ఇప్పుడు జాంబవంతులు వారు ఏం చేస్తారంటే అంగదుడిని పిలిచి, మనం పని చేద్దామయ్యా, ఎవరెవరు ఎంతెంత దూరం వెళ్ళగలరో అడుగుదాం వాళ్ళనే అంటారు. అన్నాక ఒకడు వస్తాడు, నేను 10 యోజనాలు దూకగలను అంటాడు. 100 యోజనాలు దూకితే అవతల రొట్టికి వెళ్తావు, 10 యోజనాలు దూకితే ఏ షార్క్ బ్రేక్ఫాస్ట్ అవుతావు, అంతే కదా. ఒకడు 10 అంటాడు, ఒకడు 20 అంటాడు, ఒకడు 30 అంటాడు, ఒకడు 40 అంటాడు. గొప్ప వానర్లు, ఏదో సరదా కోసం అలా చెప్తున్నాను. కానీ ఇలా అంతా అయ్యాక అంగదుడు చివరికి అంటాడు, నేను వెళ్ళగలను కానీ రాలేనంటాడు. దానివల్ల ప్రయోజనం లేదు కదా. జాంబవంతుడు అంటాడు, నేను త్రివిక్రమావతారంలో వామనావతారంలో ఆయన భూమి ఆకాశాలను ఆక్రమించేస్తున్నప్పుడు ఆయన 3 ప్రదక్షిణలు చేశాను కానీ ముసలివాడిని అయిపోయినా వెళ్ళలేనంటాడు. వెళ్ళలేనంటే దూరంగా ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటే అప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆంజనేయుడి తాలూకా శాప విమోచనం చేయిస్తాడు, ఆయన శక్తి అంతా ఆయనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, ఉత్తిష్ట నరసార్దూల లంఘయస్వ మహార్ణవం. ఇదే ఎక్కడైనా వినట్టుందా? ఎక్కడ విన్నారు? కాదు, ఎక్కడో వింటారు, రోజు పొద్దున వింటారు. సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికమని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. దాన్నే సుప్రభాతంలో తెచ్చిపెట్టుకున్నాం మనం. అలాగే ఇక్కడ కూడా అక్కడ దాకా రాముడు సామాన్యంగా నడిచింది, ఇక్కడ దాకా ఈయన కేవలం బుద్ధిబలం చూపెట్టాడు. ఇక్కడ ఈయన అసలు ఈయన ఏమిటో చూపిస్తే, అసలు మనం సుందరకాండలోకి వచ్చామండి. ఇక్కడ నుంచి ఈయన బయలుదేరతాడు, దీన్ని మనం సుందరకాండ అంటారు. సరే, సుందర